హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వరలక్ష్మి. మేము వైజాగ్లో ఉంటున్నాం. కోల్కత్తాలో కొత్తగా జరిగింది కదా ఒక అమ్మాయికి అన్యాయం. దానికోసం నా ఒపీనియన్ ఏంటంటే, వాడు ఎలా చేశాడో, ఎంత నరకం అనుభవించిందో అమ్మాయి, వాడు అంతే నరకం అనుభవించాలి. ఎలా అంటే, ఆయన తీసుకొచ్చి నడి రోడ్డు మీద నించోబెట్టి స్తంభానికి కట్టి కారం బ్లేడు తీసుకొచ్చి పక్కన పెట్టి వాడికి బాడీలో బట్టలన్నీ తీసేసి బ్లేడ్తో కోస్తూ కారం పెట్టాలి, కోస్తూ కారం పెట్టాలి, కోస్తూ కారం పెట్టాలి. ఆ మంట ఎలా ఉండాలంటే నా కొడకడికి ఇంకెవడ చూసినా ఆడదాన్ని చూస్తే భయపడాలి, ఆడదాన్ని టచ్ చేయాలంటే భయపడాలి, పిల్లల్ని టచ్ చేయాలంటే భయపడాలి. ఆఖరికి నోరు లేని పసికందుల్ని కూడా నా అన్యాయంగా ఉయ్యాల్లో పుట్టిన పాపని కూడా ఇలా చేస్తున్నారు. ఇంకా ఏమనుకోవాలి చెప్పండి? మరీ ఇంత దారుణంగా అలాంటి నా కొడకలకి ఎంత దారుణంగా చేయాలంటే, ఈ శిక్ష అనేది పోలీస్ అన్నీలు కానీ దేశం కానీ ఇలాగా ఒక్కడికన్నా చేస్తే దేశం బాగుపడుతుంది. అది ఎలా అంటే, కస బ్లేడ్లతో కోసిన ఆ కొడకలకి కారం పెట్టాలి, మంచి ఎండలో నించోబెట్టి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే. నమస్తే. జై హింద్.